హాయ్ పిల్లలు, బాగున్నారు కదా? సైట్ ఆధ్వర్యంలో ప్రసారం అవుతున్న బ్రిడ్జ్ కోర్సు గణిత పాఠానికి గణిత ఉపాధ్యాయులకి స్వాగతం. ఈరోజు మనము కాలము ద్రవ్యము అనే పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. మనం పాఠంలోకి వెళ్ళబోయే ముందు పాఠం ద్వారా ఏ ఏ అంశాలు నేర్చుకోబోతున్నామో ఒకసారి తెలుసుకుందాం. ఆశించే అభ్యసన ఫలితాలు. రోజులో వివిధ సమయాలను తెలుసుకుంటారు. వారాల పేర్లు, నెలల పేర్లు చెప్పగలుగుతారు. క్యాలెండర్లో తేదీలను, రోజులను గుర్తించగలుగుతారు. గడియారాన్ని చూచి గంటల్లో సమయాన్ని గుర్తించగలరు, చెప్పగలరు. వివిధ నోట్లను, నాణాలను గుర్తిస్తారు. 100 నోటుకు సరిపడా చిల్లర ఇవ్వగలుగుతారు. పాఠాన్ని చిన్న చిత్రంతో మొదలు పెడదాం. చూడండి, స్క్రీన్ మీద చిత్రం కనిపిస్తోంది కదా. 2 చిత్రాలు కనిపిస్తున్నాయి. పైన మొదటి చిత్రంలో కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు. ఇక్కడ చెట్టు కింద కొద్దిమంది మనుషులు మాట్లాడుకుంటున్నారు. ఒక ఆమె గడ్డి మోపు తీసుకొని వెళ్తుంది. ఇంకొక వ్యక్తి పశువులను తోలుకొని వెళ్తున్నాడు కదా. అదేవిధంగా కింది చిత్రాన్ని కూడా పరిశీలించండి. కింది చిత్రంలో ఒక పిల్లవాడు చదువుకుంటున్నాడు. తల్లి బిడ్డ పడుకుని ఉన్నారు. చూడండి, ఇక్కడ చంద్రుడు కనిపిస్తున్నాడు, లైట్ వేసి ఉంది. ఇప్పుడు మీకు కొన్ని ప్రశ్నలు, ఆ ప్రశ్నలకి సమాధానాలు చెప్పండి. మొదటి చిత్రంలో పిల్లలు ఆడుకునే సమయం ఏది? ఒకసారి చూడండి, తెలుస్తుందా? ఇక్కడ సూర్యుడు కనిపిస్తున్నాడు, అంటే ఇది పగలు. తర్వాత చిత్రం చూడండి, లైట్ వేసింది, చందమామ కనిపిస్తున్నాడు. ఇక్కడ తల్లి బిడ్డ పడుకొని ఉన్నారు, అబ్బాయి చదువుకుంటున్నాడు. చెప్పండి, సరిగ్గా చెప్పారు, రాత్రి. పిల్లలు మరికొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్పండి. ఏ సమయంలో ఎక్కువ వెలుతురు ఉంటుంది? చెప్పండి పిల్లలు, ఏ సమయంలో ఎక్కువ వెలుతురు ఉంటుంది రోజులో? పగలునా రాత్రినా? పగలు. ఏ సమయంలో ఆకాశంలో చీకటి ఉంటుంది? సరిగ్గా చెప్పారు, రాత్రి. ఏ సమయంలో మీరు పాఠశాలలో గడుపుతారు? చెప్పండి పిల్లలు, ఏ సమయంలో మీరు పాఠశాలలో ఉంటారు? పగలు. ఏ సమయంలో మీరు నిద్రిస్తారు? చెప్పండి, రాత్రిపూట కదా మనం పడుకునేది. సరిగ్గా చెప్పారు, రాత్రి. పగలు, రాత్రిని ఇప్పుడు మనం గుర్తించాం కదా చిత్రంలో. అదేవిధంగా మరికొన్ని చిత్రాల్లోని సమయాన్ని గుర్తిద్దాం. మరికొన్ని చిత్రాలు కనిపిస్తున్నాయి కదా. మొదటి చిత్రంలో కోడి కూస్తోంది. రెండవ చిత్రంలో సూర్యోదయం అయింది, అప్పుడే పిల్లవాడు నిద్రలేస్తున్నాడు. తర్వాతి చిత్రంలో పిల్లవాడు పళ్ళు తోముకుంటున్నాడు. తర్వాతి చిత్రంలో బడికి వెళ్తున్నాడు. తర్వాతి చిత్రంలో చూడండి, సూర్యుడు తెల్లగా మెరిసిపోతున్నాడు. ఏ టైంలో తెల్లగా ఉంటాడు చెప్పండి? మధ్యాహ్నం పూట కదా. ఇక్కడ బాటసారి చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. తర్వాత చిత్రంలో పిల్లలు భోజనం చేస్తున్నారు. పిల్లలు ఎక్కడ భోజనం చేస్తున్నారు గమనించండి జాగ్రత్తగా. ప్రాథమిక పాఠశాల. తర్వాత ఒక అతను గొడుగు పట్టుకొని ఉన్నాడు, ఇంకా సూర్యుడి బొమ్మ కూడా కనిపిస్తోంది. చివరి చిత్రంలో 2 పిల్లలు నిద్రపోతూ ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఈ చిత్రాలలో ఏ సమయం అనేది గుర్తించుదాం. ఇప్పుడు మొదటి చిత్రాన్ని చూడండి, కోడి కూస్తోంది కదా. కోడి ఎప్పుడు కూస్తోంది చెప్పండి? పొద్దున్నే కోడి కూత వినిపిస్తోంది కదా, కాబట్టి కోడి కూసే సమయము అంటే ఉదయము. తర్వాత చూడండి, సూర్యుడు ఎర్రగా ఉన్నాడు అంటే సూర్యోదయం అప్పుడే అవుతుందన్నమాట. అప్పుడే పిల్లవాడు కూడా నిద్రలేస్తున్నాడు కదా. మరి ఈ సమయం కూడా చెప్పండి? సరిగ్గా చెప్పారు, ఉదయము. తర్వాత చూడండి, మనం ఎప్పుడు పళ్ళు తోముకుంటాము? పొద్దున్నే కదా, ఉదయము. తర్వాతి చిత్రంలో పిల్లవాడు పాఠశాలకు వెళ్తున్నాడు కదా. అంటే పాఠశాలకు ఎప్పుడు వెళ్తాను చెప్పండి? ఉదయమే కదా, ఉదయము. తర్వాత చూడండి, ఈ బాటసారి ఎండకు అలసిపోయి చెట్టు కింద కూర్చున్నట్లు అనిపిస్తోంది నాకైతే. మరి మీకు? కాబట్టి ఇదే సమయం చెప్పగలరా? సరిగ్గా చెప్పారు, మధ్యాహ్నం. తర్వాత పాఠశాలలో పిల్లలందరూ కలిసి కూర్చొని అన్నం తింటున్నారు. మరి పాఠశాలలో ఎప్పుడు అన్నం తింటాం చెప్పండి పిల్లలు? మధ్యాహ్నం కదా. తర్వాతి చిత్రంలో బాటసారి గొడుగు పట్టుకొని వెళ్తున్నాడు, ఇంకా సూర్యుడు కూడా తెల్లగా మెరిసిపోతున్నాడు కదా. గొడుగు పట్టుకొని ఎప్పుడు బయటికి వెళ్తాము? వర్షం వస్తున్నప్పుడు కానీ, లేదా ఎండ ఎక్కువగా కొడుతున్నప్పుడు కానీ గొడుగును మనం ఉపయోగిస్తాం కదా. అంటే ఇక్కడ వర్షం వస్తుందా, ఎండ కొడుతుందా? బాగా ఎండ కాస్తోంది. ఎండ కాస్తోంది అంటే ఇది ఏ సమయము? మధ్యాహ్న సమయము. తర్వాత చిత్రంలో చూడండి, పిల్లలు నిద్రపోతున్నారు కదా. నిద్రపోతున్నారు అంటే అదే సమయము? రాత్రి. పిల్లలు ఇప్పటి వరకు చిత్రాల్లోని సమయాన్ని గుర్తించాం కదా. పిల్లలు మీకు ఒక ప్రశ్న ఏంటి అంటే, మనకు
ఏ రోజు సాధారణంగా సెలవు ఉంటుంది? సరిగ్గా చెప్పారు. ఆదివారం రోజు మన పాఠశాలలకు సెలవు ఉంటుంది కదా. మరి వారంలోని 7 రోజుల పేర్లు ఇప్పుడు తెలుసుకుందామా? వారంలోని రోజులు చూడండి పిల్లలు, స్క్రీన్ మీద వారంలోని రోజుల పేర్లు కనిపిస్తున్నాయి కదా. చూడండి, ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము కదా. లెక్కించారా? ఎన్ని రోజులు ఉన్నాయి వారంలో? 7 రోజులు ఉన్నాయి. ఈ వారం రోజుల్ని చదివారు కదా మీరు. సరే, అయితే మీకు కొన్ని ప్రశ్నలు. వారంలో మొదటి రోజు ఏది? చెప్పండి పిల్లలు, వారంలో మొదటి రోజు ఏది? సరిగ్గా చెప్పారు, ఆదివారం. తర్వాత ప్రశ్న, వారంలో చివరి రోజు ఏది? పిల్లలు చెప్పండి, వారంలో చివరి రోజు ఏది? ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము. అంటే చివరి రోజు చెప్పండి, శనివారము. తర్వాత ప్రశ్న, సాధారణంగా ఏ రోజు మీకు సెలవు? ఏ రోజు ఉంటుంది సెలవు చెప్పండి? ఆదివారము. వారానికి ఎన్ని రోజులు? వారానికి ఎన్ని రోజులు ఉన్నాయి? ఇప్పుడే కదా మనం వారంలోని రోజులన్నీ లెక్కించాం కదా. ఎన్ని రోజులు ఉన్నాయి? 7 రోజులు. పిల్లలు, మరొక కృత్యాన్ని చేద్దాం. కింద ఇచ్చిన రోజు తర్వాత వచ్చే రోజుకు పెన్నుతో 0 చుట్టండి. అంటే కింద మనకి కొన్ని రోజులు కనిపిస్తున్నాయి చూడండి. బుధవారము, ఆదివారము, శుక్రవారము, సోమవారము అని ఇక్కడ కొన్ని రోజులు కనిపిస్తున్నాయి కదా. ఈ రోజు తర్వాత ఏ రోజు వస్తుంది అనేది ఇప్పుడు మనం చెప్పాలి, సరేనా? చూడండి, మొదటిది బుధవారము. బుధవారం తర్వాత వచ్చే రోజు సోమవారమా, గురువారమా? సరిగ్గా చెప్పారు, గురువారము. ఆదివారం తర్వాత వచ్చే రోజు సోమవారమా, శనివారమా? వెరీ గుడ్, సోమవారం. శుక్రవారము తర్వాత వచ్చే రోజు, శుక్రవారం తర్వాత ఏ రోజు వస్తుంది? ఆదివారం వస్తుందా, శనివారం వస్తుందా? సరిగ్గా చెప్పారు, శనివారము. సోమవారం తర్వాత రోజు చెప్పండి పిల్లలు. వెరీ గుడ్, మంగళవారము వస్తుంది. పిల్లలు, మనము ప్రతి సంవత్సరము మన పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటాం కదా. మరి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఏ నెలలో జరుపుకుంటామో గుర్తుందా? వెరీ గుడ్, ఆగస్టులో జరుపుకుంటాము కదా. మరి సంక్రాంతి పండుగ ఏ నెలలో జరుపుకుంటామో తెలుసా? సరిగ్గా చెప్పారు, జనవరి కదా. మరి జనవరి, ఆగస్టు అని 2 నెలల పేర్లు చెప్పారు కదా. మరి మొత్తం నెలలు ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు? సరిగ్గా చెప్పారు, 12 నెలలు ఉన్నాయి. సంవత్సరంలోని 12 నెలలు, 12 నెలల పేర్లు తెలుసుకుందామా? స్క్రీన్ చూడండి, సంవత్సరంలోని 12 నెలలు. చూడండి పిల్లలు, ఇక్కడ సంవత్సరంలోని 12 నెలలు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఒకటి అని ఉందా? 1, 2, 3 అంటే ఇక్కడ నుంచి మనకి నెలలు. 1వ నెల పేరు చదవండి. 1వ నెల జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ విధంగా మనకి 12 నెలల పేర్లు ఉన్నాయన్నట్టు. ఈ 12 నెలలు కలిపితే మనకు ఒక సంవత్సరము. సరే పిల్లలు, మరి ఈ 12 నెలల మీద కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తారా? సంవత్సరానికి ఎన్ని నెలలు చెప్పండి. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. సంవత్సరంలో మొదటి నెల ఏది? చూడండి పిల్లలు, ఇక్కడ మనకి సంవత్సరంలోని నెలలు కనిపిస్తున్నాయి కదా. మొదటి నెల ఏది? జనవరి. సంవత్సరంలో చివరి నెల ఏది? చివరి నెల చెప్పండి. సరిగ్గా చెప్పారు, డిసెంబర్. స్వాతంత్ర దినోత్సవము ప్రతి సంవత్సరం ఏ నెలలో జరుపుకుంటాం? చెప్పండి పిల్లలు, ప్రతి సంవత్సరం ఏ నెలలో జరుపుకుంటాం మనం? ఆగస్టులో జరుపుకుంటాం. పిల్లలు, మన పాఠశాలలో ప్రతి సంవత్సరము బాలల దినోత్సవం జరుపుకుంటాం కదా. అది ఏ తేదీన జరుపుకుంటామో తెలుసా మీకు? సరిగ్గా చెప్పారు, నవంబర్ 14. నవంబర్ 14న ప్రతి సంవత్సరము మనము బాలల దినోత్సవం జరుపుకుంటాం కదా. మరి ఈ సంవత్సరము బాలల దినోత్సవము ఏ రోజున వచ్చింది? ఎలా తెలుస్తుంది చెప్పండి. మరి ఏ రోజున వచ్చిందో తెలుసుకోవాలంటే సరిగ్గా చెప్పారు, మనం క్యాలెండర్ చూడాలి. ఒకసారి క్యాలెండర్ని చూద్దామా? 2021 క్యాలెండరు. జనవరి నెల, వారాలు ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని. ఇవి తేదీలు. తర్వాత నెల ఫిబ్రవరి,
మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. పిల్లలు ఇప్పుడు బాలల దినోత్సవము ఏ వారం వచ్చిందో చూద్దాము. బాలల దినోత్సవం నవంబర్ 14 కదా. నవంబర్ నెల 2021 సంవత్సరం 14వ తేదీ ఏ వారం వచ్చింది? ఆదివారం వచ్చింది. తర్వాత ఇంకొక రోజు గణతంత్ర దినోత్సవం చూద్దాం. గణతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం చెప్పండి? జనవరి 26 కదా. జనవరి 26 మంగళవారం వచ్చింది. పిల్లలు, మా పాప 2011 సంవత్సరంలో పుట్టింది. మరి తను పుట్టిన తేదీ ఏ వారం వచ్చిందో ఒకసారి చూద్దామా? చూడండి, క్యాలెండర్ 2011. తను 2011 సంవత్సరం పుట్టింది కాబట్టి ఆ క్యాలెండర్లో తన పుట్టిన తేదీ వారాన్ని చూస్తున్నాను. మీరు కూడా మీ పుట్టిన సంవత్సరాన్ని చూసుకొని ఆ సంవత్సరం క్యాలెండర్లో తేదీని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు డిసెంబర్ 4 చూడండి ఏ వారం అవుతుంది? చూడండి 4వ తేదీ ఏ వారం అవుతుందో. 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ, ఇది 4వ తేదీ ఏ వారం అయింది? ఆదివారం. పిల్లలు, ఇదే విధంగా మీరు ఏ సంవత్సరంలో పుట్టారో ఆ సంవత్సరం క్యాలెండర్ తీసి ఒకసారి మీ పుట్టిన తేదీ ఏ వారం వచ్చిందో చూడండి. సరే, ఈ క్యాలెండర్లోని రోజులు గమనించారు కదా. చూడండి పిల్లలు, మీకు కొన్ని ప్రశ్నలు. జనవరి నెలలో ఎన్ని రోజులు ఉన్నాయి? 31 రోజులు. జూన్ నెలలో ఎన్ని రోజులు ఉన్నాయి చెప్పండి? జూన్ నెలలో ఎన్ని రోజులు ఉన్నాయి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. జూన్లో ఎన్ని రోజులు ఉన్నాయి చూడండి? 30 రోజులు. ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉన్నాయి? ఫిబ్రవరి 2వ నెల కదా. 2వ నెలలో ఎన్ని రోజులు ఉన్నాయి చెప్పండి? 28 రోజులు ఉన్నాయి. 31 రోజులు ఉన్న నెలల పేర్లు రాయండి. చూడండి పిల్లలు, 31 రోజులు ఉన్న నెలల పేర్లు ఒకసారి జాగ్రత్తగా గమనించి చెప్పగలరా? జనవరి, మార్చ్, మే, జూలై, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్ కదా. రాద్దామా? జనవరి, మార్చ్, మే, జూలై, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్. మరి 30 రోజులు ఉన్న నెలల పేర్లు రాయండి. చెప్పండి పిల్లలు, 30 రోజులు ఉన్న నెలల పేర్లు. ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్ కదా. పిల్లలు, ఇప్పుడు ఒక్క నెలని జాగ్రత్తగా పరిశీలిద్దాం. అక్టోబర్ నెలను చూడండి. అక్టోబర్ 2011 మాసం గమనించండి. ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. చూడండి పిల్లలు, ఇప్పుడు ఈ ఒక్క నెలని గమనిద్దాము. ఈ అక్టోబర్ నెలలో ఎన్ని రోజులు ఉన్నాయి చూడండి? 31 రోజులు ఉన్నాయి. ఈ నెల 1వ తారీఖు ఏ వారం వచ్చింది చూడండి? అంటే 1వ తారీఖు శనివారంతో మొదలైంది. చివరి తేదీ 31వ తేదీ ఏ వారం వచ్చింది? సోమవారంతో అయిపోయింది అక్టోబర్ నెల కదా. సరే, మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాద్దామా? అక్టోబర్ నెలలో శుక్రవారం ఉన్న తేదీలను పెన్నుతో 0 చుట్టండి. శుక్రవారం ఏ తేదీలు వచ్చాయి? 7, 14, 21, 28. తర్వాత ప్రశ్న, అక్టోబర్ నెల 15వ తేదీని ఎలా రాస్తాము? ఎలా రాస్తాము చెప్పండి? మొదట తేదీ రాసి, ఆ తర్వాత నెల సంఖ్య రాసి, ఆ తర్వాత ఈ సంవత్సరం రాస్తాము. చెప్పండి. 15 కదా. ఫస్ట్ 15 తేదీ అని రాయాలి. అక్టోబర్ ఎన్నో నెల అవుతుంది? 10వ నెల కదా. తర్వాత 10 అని నెల నంబర్ వేస్తాము. ఆ తర్వాత మనము ఈ నెలని ఏ సంవత్సరం క్యాలెండర్లో చూస్తున్నాము? 2011 కదా. ఆ తర్వాత సంవత్సరాన్ని రాస్తాం. ఈ విధంగా మనము తేదీని రాస్తామన్నమాట. అక్టోబర్ నెల మొదటి రోజు అనగా 1వ తేదీ ఏ వారం వస్తుంది? చూడండి, క్యాలెండర్లో 1వ తేదీ ఏ వారం వచ్చింది చూడండి? శనివారము. అక్టోబర్ నెలలో ఎన్ని సోమవారాలు ఉన్నాయి? చూడండి పిల్లలు, ఇక్కడ సోమవారం కింద 3వ తేదీ సోమవారమే. 10, 17, 24, 31. ఇన్ని రోజులు సోమవారాలు అన్నమాట. ఎన్ని లెక్కించండి. సరిగ్గా చెప్పారు, 5. అక్టోబర్ నెల తర్వాత వచ్చే నెలలో 1వ తేదీ ఏ వారం వస్తుంది?
చూడండి, అక్టోబర్ నెల తర్వాత ఏ నెల వస్తుంది మనకు? నవంబర్ వస్తుంది. నవంబర్ 1వ తారీఖు ఏ తేదీ వస్తుంది? చివరి తేదీ ఏ రోజు వచ్చింది? సోమవారం వచ్చింది. అంటే ఆ తర్వాత రోజు నుంచి మనకి నవంబర్ నెల స్టార్ట్ అవుతుంది. నవంబర్ నెల మొదటి రోజు ఏ వారం అవుతుంది చెప్పండి? సరిగ్గా చెప్పారు, మంగళవారము. పిల్లలు, ఇప్పటి వరకు మనం క్యాలెండర్ని పరిశీలించాం కదా. ఇప్పుడు మరికొన్ని చిత్రాలని పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాద్దాం, సరేనా? కింది బొమ్మలు చూడండి. ఒక రోజులో చేసే పనుల క్రమాన్ని బట్టి వాటిని క్రమంలో ఉంచండి. చూడండి పిల్లలు, ఇక్కడ మనం రోజు చేసే పనుల చిత్రాలు కనిపిస్తున్నాయి కదా. ఇవి మనం రోజు చేసే పనులే. మనం కూడా ఈ పనులు చేస్తూ ఉంటామన్నమాట. అయితే ఏ పని తర్వాత ఏ పని చేస్తామో ఒకసారి వాటికి క్రమానుసారం సంఖ్యనిద్దాం, ఓకేనా? ఫస్ట్ చూడండి, ఒక అమ్మాయి స్కూల్కి వెళ్తుంది. తర్వాత చిత్రంలో పిల్లవాడు స్నానం చేస్తున్నాడు. తర్వాత చిత్రంలో నిద్ర లేస్తుంది. తర్వాత పాఠాలు చక్కగా వింటున్నారు పిల్లలు. ఆ తర్వాత నిద్రపోతున్నారు. ఆ తర్వాత అన్నం తింటున్నారు పిల్లలు. ఆ తర్వాత ఇక్కడ ఆడుకుంటున్నారు. స్కూల్ నుండి ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత ఇక్కడ చదువుకుంటున్నారు. సరే, ఈ పనులలో ఏది ముందు చేస్తామో ఏది వెనుక చేస్తామో ఇప్పుడు నెంబర్ వేద్దాము. మనకు రోజు నిద్ర లేవటంతో మొదలవుతుంది కదా, కాబట్టి దానికి 1 నెంబర్ వేసి ఇచ్చాను. ఆ తర్వాత ఏం చేస్తాము? స్నానం చేస్తామా, బడికి వెళ్తామా? చెప్పండి పిల్లలు. రైట్, స్నానం చేస్తాము. కాబట్టి స్నానం చేయడానికి 2వ నెంబరు. ఆ తర్వాత బడికి వెళ్ళడము అనేది 3వ సంఖ్య. మరి ఈ మూడింటిలో ఏది చెప్పండి? మొదట ఏ పని ముందు చేస్తాము? బడికి వెళ్ళగానే శ్రద్ధగా పాఠాలు వింటాం కదా, దీనికి 4వ చిత్రము. ఆ తర్వాత చదువుకున్న తర్వాత మనకు మధ్యాహ్నం సమయంలో అందరం కలిసి భోజనం చేస్తాం కదా, కాబట్టి తర్వాతి చిత్రము మధ్యాహ్న భోజనము. ఆ తర్వాత పాఠశాల నుంచి ఇంటికి వెళ్ళిపోతాము. ఆ తర్వాత ఆడుకుంటామా, చదువుకుంటామా? కాసేపు ఆడుకొని ఆ తర్వాత చదువుకొని ఆ తర్వాత పడుకుంటామన్నమాట. కాబట్టి ఆడుకోవడానికి 7, చదువుకోవడానికి 8, ఆ తర్వాత పడుకుంటాం కాబట్టి 9. ఈ విధంగా రోజు కొన్ని పనులు క్రమానుసారం మనం సంఖ్య వేశాము. పిల్లలు, మరికొన్ని పనుల చిత్రాలు చూద్దాం. కింది జతల పనులలో ఏ పనికి ఎక్కువ సమయం తీసుకుంటుంది? చూడండి, ఇక్కడ ఈ 2 పనులలో ఏ పనికి ఎక్కువ సమయం తీసుకుంటుందో చెప్పాలి. ఇక్కడ పిల్లవాడు ముఖం కడుక్కుంటున్నాడు, ఇక్కడ పిల్లవాడు స్నానం చేస్తున్నాడు. దేనికి ఎక్కువ సమయం తీసుకుంటుంది చెప్పండి? స్నానం చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. తర్వాత ఇక్కడ పిల్లవాడు ఎట్లా వెళ్తున్నాడు? నడుచుకుంటూ వెళ్తున్నాడు స్కూల్కి. ఇక్కడ అమ్మాయి సైకిల్ మీద వెళ్తుంది. ఏ పనికి ఎక్కువ సమయం తీసుకుంటుంది? ఇప్పుడు ఇక్కడ నడిచి వెళ్ళడం ఎక్కువ సమయం తీసుకుంటుందా, సైకిల్ మీద వెళ్ళడం ఎక్కువ సమయం తీసుకుంటుందా? నడిచి వెళ్ళడం ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇక్కడ అన్నం తినడమును నీళ్లు తాగడము అనే చిత్రాలు ఉన్నాయి. చెప్పండి, అన్నం తినడానికి ఎక్కువ సమయం తీసుకుంటుందా, మంచినీళ్ళు తాగడానికి ఎక్కువ సమయం తీసుకుంటుందా? సరిగ్గా చెప్పారు, అన్నం తినడము. పిల్లలు, ఇప్పుడు సమయం ఎంత అవుతుందో చెప్పగలరా? సమయం ఎంత అవుతుందో తెలుసుకోవడానికి ఇప్పుడు మీరేం చేశారు? గడియారాన్ని చూశారు కదా. గడియారం ద్వారా మనము సమయం ఎంత అవుతుంది అనేది తెలుసుకోవచ్చు. మరి ఒకసారి గడియారాన్ని చూద్దామా? పిల్లలు, ఇది గడియారము. గడియారంలో 1 నుండి 12 వరకు సంఖ్యలు రాసి ఉంటాయి. ఒక పెద్ద ముళ్ళు, ఒక చిన్న ముళ్ళు ఉంటుంది. పెద్ద ముళ్ళు ఏమో నిమిషాలను సూచిస్తుంది, చిన్న ముళ్ళు గంటలను సూచిస్తుంది. ఈ పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళుతో పోల్చితే వేగంగా తిరుగుతుంది, చిన్న ముళ్ళు నెమ్మదిగా తిరుగుతుంది. అంటే పెద్ద ముళ్ళు 12 మీద ఉండి చిన్న ముళ్ళు ఏ సంఖ్య మీద అయితే ఉంటుందో అన్ని గంటలు అన్నమాట. ఒకసారి చెప్తాను వినండి. పెద్ద ముళ్ళు ఇక్కడ 12 మీద ఉంది, చిన్న ముళ్ళు 2 మీద ఉంది. ఇప్పుడు సమయం 2 అవుతున్నట్టు. ఇప్పుడు చూడండి, పెద్ద ముళ్ళు ఒక రౌండ్గా ఒకసారి తిరిగేసి వస్తుంది. ఒకసారి రౌండ్గా తిరిగేసి వస్తే ఇప్పుడు ఇది 2 నుంచి 3 వరకు చేరింది కదా. ఇప్పుడు 3 గంటలు అయినట్టు. మళ్ళీ 12 నుండి మొదలై మళ్ళీ 12 మీదకి చేరే వరకు చిన్న ముళ్ళు 4 వద్దకు వచ్చింది. అంటే ఇప్పుడు 4 అయినట్టు. ఇప్పుడు చూడండి,
మళ్ళీ 12 మీదకి వచ్చినప్పుడు 5. గడియారాలను చూసి సమయం చెప్పండి. చూడండి పిల్లలు, ఇక్కడ ఇచ్చిన సమయాన్ని గడియారాలలో చూపుదాము. చూడండి పిల్లలు, 11 గంటలు, 2 గంటలు, 12 గంటలు అని ఇచ్చారు కదా. ఈ సమయాన్ని మనం గడియారం మీద ఎలా చూపాలో ఒకసారి నేర్చుకుందాం. నిమిషాల ముళ్ళు ఎప్పుడు 12 మీద, తర్వాత గంటల ముళ్ళు ఏదైతే సంఖ్య మీద ఉంటుందో ఆ సంఖ్యని గంటగా మనం చూపించవచ్చు అన్నమాట. ఇప్పుడు 11 గంటలు అంటే నిమిషాల ముళ్ళు ఎక్కడ ఉండాలి? కరెక్ట్గా 12 మీద ఉండాలి. ఇక్కడ 11 గంటలు అన్నారు కాబట్టి గంటల ముళ్ళు ఖచ్చితంగా 11 మీద ఉండాలి. అదేవిధంగా 2 గంటలు అన్నప్పుడు ఏ విధంగా ఉండాలి? చిన్న ముళ్ళుని మనము 2 మీద, పెద్ద ముళ్ళుని మనము 12 మీద పెట్టాలి. ఆ తర్వాత 12 గంటలు అన్నప్పుడు గంటల ముళ్ళు 12 మీదనే, నిమిషాల ముళ్ళు 12 మీదనే ఉంటుందన్నమాట. ఒకసారి మరి 11 గంటలను ఎలా సూచిస్తారో ఇప్పుడు చూపుదామా? చూడండి, నిమిషాల ముళ్ళు 12 మీద, గంటల ముళ్ళు 11 మీద ఉండాలి. ఆ తర్వాత 2 గంటలు అంటే ఎలా ఉండాలి చెప్పండి? గంటల ముళ్ళు 2 మీద, నిమిషాల ముళ్ళు 12 మీద అన్నమాట. 12 గంటలు అన్నప్పుడు గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు 2 కూడా 12 మీదనే ఉండాలి. పిల్లలు, ఇప్పుడు గడియారాలను చూసి సమయం చెప్పండి. చూడండి, ఇక్కడ చిన్న ముళ్ళు 8 మీద ఉంది, పెద్ద ముళ్ళు 12 మీద ఉంది. సమయం ఎంత అయి ఉంటుంది? సరిగ్గా చెప్పారు, 8 గంటలు. తర్వాత చెప్పండి, గంటల ముళ్ళు 3 మీద, నిమిషాల ముళ్ళు 12 మీద ఉంది కాబట్టి ఇక్కడ సమయము 3 గంటలు. తర్వాత ఈ చిత్రంలో సమయం ఎంత అవుతుందో చెప్పండి మీరే. వెరీ గుడ్, సరిగ్గా చెప్పారు, 5 గంటలు. ఎందుకు అంటే చిన్న ముళ్ళు అంటే గంటల ముళ్ళు 5 మీద, నిమిషాల ముళ్ళు 12 మీద ఉంది కదా. మరి ఇప్పుడు గడియారాన్ని చూసి సమయం చెప్పడం నేర్చుకున్నాము. మీరు ఎప్పుడైనా చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ తినాలనుకున్నారనుకోండి, ఏం చేస్తారు? అమ్మని కానీ నాన్నని కానీ డబ్బులు అడిగి తీసుకొని వెళ్ళి కొనుక్కొని తింటారు కదా. మరి ఆ డబ్బులు ఏ విధంగా ఉంటాయి ఒకసారి చూద్దామా? బిళ్ళలు, నోట్లని చూద్దామా? కింది నాణాలు చూడండి, ఏది ఎంత విలువనో గుర్తించండి. చెప్పండి, మొదటి బిల్ల ఎంత అయి ఉంటుంది? 50 పైసలు. ఈ నాణం చెప్పండి, 1 రూపాయి. తర్వాతది సరిగ్గా చెప్పారు, 2 రూపాయలు. ఆ తర్వాత 5 రూపాయలు. అదేవిధంగా నోట్లను కూడా చూసి వాటి విలువెంతో చెప్పుదాం. కింది నోట్లు చూడండి, ఏది ఎంత విలువనో గుర్తించండి. చూడండి పిల్లలు, ఈ నోట్ కనిపిస్తోంది కదా, ఎన్ని రూపాయలు ఇది? 5 రూపాయలు, 10 రూపాయలు, తర్వాతది 20 రూపాయలు, ఆ తర్వాతది 50 రూపాయలు. మరికొన్ని నోట్లను చూద్దామా? దీని విలువ ఎంతో చెప్పగలరా? సరిగ్గా చెప్పారు, 100 రూపాయలు. కింది నోటు విలువ ఎంతో చెప్పగలరా? 500 రూపాయలు. పిల్లలు, మరో కృత్యాన్ని చేద్దాం. కింది నోట్లకు సరిపడా చిల్లరతో జతపరచండి. చూడండి పిల్లలు, ఇక్కడ 5 రూపాయల నోటు, 10 రూపాయల నోటు, 20 రూపాయలు, 50 రూపాయలు ఉంది కదా. వీటికి సరిపోయే చిల్లరని దాని ఎదురుగా ఇవ్వబడింది కదా, దీంతో జతపరుచుదాం. 10 రూపాయలు. 10 రూపాయలని చూడండి, ఇక్కడ 2, 5, 5 ఎన్ని రూపాయలు అవుతుంది? 10 రూపాయలు. దీనికి సరిపోయే చిల్లర ఎక్కడుంది చెప్పండి? మొదటి బాక్స్. తర్వాత 20కి చిల్లర చూద్దాం. 5, 10, 15, 20 అంటే ఇక్కడ జతపరచాలి, గీసేద్దాం. తర్వాత చూడండి, 50 రూపాయలకి చిల్లర చూద్దాం. 50 రూపాయలకి చిల్లర మీకు ఇప్పుడే అర్థమై ఉంటుంది కదా. 50 రూపాయలు 3వ డబ్బాలో ఉన్నాయి కదా, గీసేద్దాం. మరి ఒకసారి చిత్రమంతా చూద్దామా? చూడండి, 5కు చిల్లర 5 రూపాయి బిళ్ళలు, 10 రూపాయలకి చిల్లర 2 5 రూపాయల బిళ్ళలు, 20 రూపాయలకి చిల్లర 4 5 రూపాయల బిళ్ళలు, 50 రూపాయలకి చిల్లర 10 5 రూపాయల బిళ్ళలు వచ్చాయి కదా. లెక్క సరిపోయింది కదా. సరే, మరో కృత్యాన్ని చేద్దాం. పిల్లలు, మీకు జాతరకు వెళ్ళాలంటే చాలా ఇష్టం కదా, చాలా సరదాగా కూడా ఉంటుంది కదా జాతరకు వెళ్ళడం. అక్కడ మనకి చాలా ఆట బొమ్మలు ఉంటాయి, తినుబండారాలు ఉంటాయి, హాయిగా ఆడుకోవచ్చు కదా. అయితే రవి వాళ్ళ ఊర్లో కూడా జాతర జరుగుతుందంట. అయితే వాళ్ళ నాన్నగారు 100 రూపాయలు ఇచ్చి నీకు నచ్చిన బొమ్మలు కొనుక్కోమని చెప్పాడు. మరి రవి జాతరలో అన్ని షాపులు తిరిగి కొన్ని బొమ్మలు ఎంచుకున్నాడు. మరి మనం కూడా చూద్దామా రవికి నచ్చిన బొమ్మలు. చూడండి,
ఈ బొమ్మను, ఈ బొమ్మ, ఈ బొమ్మ, ఈ బొమ్మ, ఈ 4 బొమ్మలు తను ఎంచుకున్నాడు. కానీ వాటి ధరలు చూడండి, దాని కిందనే ఇవ్వబడ్డాయి కదా. ఒకటి 15 రూపాయలు, మరొకటి 35 రూపాయలు, మరొకటి 50 రూపాయలు, మరొకటి 25 రూపాయలు. ఇప్పుడు రవి దగ్గర ఎన్ని ఉన్నాయి డబ్బులు? 100 రూపాయలు ఉన్నాయి. మరి 100 రూపాయలతో ఏ ఏ బొమ్మలు కొనుక్కోగలడో చెప్పండి. 15 రూపాయల బొమ్మ కొనుక్కోగలడు, 35 రూపాయల బొమ్మ కొనుక్కోగలడు. రెండు వచ్చేస్తాయి, 50 రూపాయలు అయిపోతాయి. ఆ తర్వాత 50 మిగులుతాయి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి. ఈ బొమ్మ కొనుక్కుంటే 50 రూపాయలు, కరెక్ట్గా 100 రూపాయలకి ఈ 3 బొమ్మలు వస్తాయి కదా. ఈ బొమ్మ కొనుక్కోలేడు. మరి ఈ బొమ్మనే కొనుక్కోవాలి అనుకుంటే ఏమవుతుంది? ఎంత అవుతుంది? ఎన్ని రూపాయలు అవుతుంది చెప్పండి? 75 రూపాయలు అవుతుంది. 75 రూపాయలు అవుతుంది, 25 రూపాయలు మిగిలిపోతాయి. అలా కాకుండా ఇంకా ఎన్ని విధాలుగా బొమ్మలు తీసుకోవచ్చో ఒకసారి ఆలోచించండి. లేదా మీరే రవి స్థానంలో ఉంటే ఏ ఏ బొమ్మలు కొనుక్కుంటారు ఆలోచించి రాయండి. పిల్లలు, మరొక కృత్యాన్ని చేద్దాము. వస్తువుల ధరలు చూడండి, ధరలకు సరిపోయే విధంగా నాణాలు విలువ రాయండి. చూడండి, మొదటి వస్తువు పెన్సిలు, ఆ తర్వాత వస్తువు పెన్ను, ఆ తర్వాత యాపిల్ పండు, ఆ తర్వాత బిస్కెట్ ప్యాకెట్. దాని కింద ధరలు కూడా ఇవ్వబడ్డాయి చూడండి. 6 రూపాయలు, 8 రూపాయలు, 9 రూపాయలు, 10 రూపాయలు ఇవ్వబడింది కదా. మరి సరిపోయే నాణాలు ఇద్దామా? మొదటి దానికి 5 రూపాయల నాణము, రూపాయి నాణము, మొత్తం కలిపి 6 రూపాయలుకి పెన్సిల్ వస్తుంది. మరి పెన్ను కొనుక్కోవాలంటే ఏ రకాల నాణాలు ఇవ్వాలి? సరిగ్గా చెప్పారు, 5 రూపాయలు, 2 రూపాయలు, 1 రూపాయి. మొత్తం ఎంత అవుతుంది? 8 రూపాయలు. ఈ 8 రూపాయలకి పెన్ను వస్తుంది కదా. ఇంకా యాపిల్ పండుకి ఏమేమి నాణాలు ఇవ్వచ్చు? మనకున్న నాణాలు తెలుసు కదా మీకు, 5, 2, 1. ఎన్నెన్ని నాణాలు ఇవ్వచ్చో చెప్పాలి. చెప్పండి. 5 రూపాయల నాణము, 2 రూపాయల నాణాలు. ఆ తర్వాత బిస్కెట్ ప్యాకెట్. బిస్కెట్ ప్యాకెట్కి 10 రూపాయలు. అంటే 10 రూపాయలకి మనం ఏమి ఇవ్వచ్చు? 2 5 రూపాయల నాణాలు ఇస్తే 10 రూపాయలకి సరిపోతుందన్నమాట. పిల్లలు, ఇప్పుడు మనము నోట్లకి చిల్లర ఎన్ని విధాలుగా ఇవ్వచ్చో చూద్దాం. 10 రూపాయలకు చిల్లర 1, 2. 5 రూపాయల బిళ్ళలు 2. 1, 2, 3, 4, 5. 2 రూపాయల బిళ్ళలు 5. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1 రూపాయి బిళ్ళలు 10. కింది నోట్లు చూడండి, చిల్లర ఇంకెన్ని విధాలుగా ఇవ్వవచ్చో చెప్పండి. చెప్పండి. ఇప్పుడు 20 రూపాయల నోటుకి మనం చిల్లర అంటే ఏమేమి ఇవ్వచ్చు? 2 10 రూపాయల నోట్లు ఇవ్వచ్చు. ఆ తర్వాత 10 రూపాయలు అంటే చెప్పండి, 2 5 రూపాయలు. ఈ 10 రూపాయలకి 2 5 రూపాయలు. అంటే మొత్తం 4 5 రూపాయలు. అంటే 10 రూపాయల నోట్లు అయితే 2 10 రూపాయల నోట్లు లేదా 4 5 రూపాయల నోట్లు ఇవ్వచ్చు. ఇంకో విధంగా కూడా ఇవ్వచ్చు. చూడండి పిల్లలు, ఒక 10 రూపాయల నోటు, 2 5 రూపాయల నోట్లు కూడా మనకి 20 రూపాయలు సమానం అవుతుంది కదా. తర్వాత చిత్రం చూద్దాం. 100 రూపాయలు. 100 రూపాయలకి ఎన్ని 50 రూపాయల నోట్లు వస్తాయి చెప్పండి? 2 50 రూపాయల నోట్లు వస్తాయి కదా. మళ్ళీ ఇప్పుడు ఈ 50కి చిల్లర తీసుకుంటే 20 10 20. 50 సరిపోయింది కదా. అంటే 2 50 రూపాయల నోట్లైనా వస్తాయి, లేదా ఒక 50 రూపాయల నోటుకు ఇంకా చిల్లర తీసుకుంటే 20 20 10. అంటే ఒక 50 రూపాయల నోటు, 2 20 రూపాయల నోట్లు, 10 రూపాయలు కూడా వస్తుందన్నమాట కదా. మళ్ళీ ఇంకా చిల్లర తీసుకోవాలంటే 20కి ఇంకా 2 10 రూపాయల నోట్లు, ఈ 20కి ఇంకా 10 రూపాయల నోట్లు కదా. ఈ విధంగా చాలా విధాలుగా మనము చిల్లర తీసుకోవచ్చు. మొత్తము 20 రూపాయల్లోనే చిల్లర తీసుకోవచ్చు, లేదా మొత్తము 50 రూపాయల్లోనూ చిల్లర తీసుకోవచ్చు. ఈ విధంగా మనము రకరకాలుగా 100కి చిల్లర తీసుకోవచ్చు అన్నమాట. పిల్లలు, ఈరోజు చెప్పుకున్న పాఠము అర్థమైంది కదా. మనం ఈరోజు ఏమేమి నేర్చుకున్నామో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మనం ఏమి నేర్చుకున్నాం? రోజులో వివిధ సమయాలను తెలుసుకున్నారు. వారాల పేర్లు, నెలల పేర్లు చెప్పగలరు. క్యాలెండర్లో తేదీలను, రోజులను గుర్తించగలరు. గడియారాన్ని చూచి గంటల్లో సమయాన్ని గుర్తించగలరు, చెప్పగలరు. వివిధ నోట్లను, నాణాలను గుర్తిస్తారు.
100 లోపు నోటుకు సరిపడా చిల్లర ఇవ్వగలరు. మూల్యాంకనము: మీరు ఏ ఏ సమయాల్లో భోజనం చేస్తారు? 2021వ సంవత్సరం క్యాలెండర్ను పరిశీలించండి. ఆదివారంతో ప్రారంభమైన నెలల పేర్లు రాయండి. కింది సమయాన్ని గడియారాలలో చూపండి. 9 గంటలు, 12 గంటలు, 4 గంటలు. చూడండి, ఇక్కడ గడియారం కనిపిస్తోంది కదా, ఈ గడియారంలో ఈ 9 గంటలని, 12 గంటలని, 4 గంటలని గీసి చూపెట్టండి. వారంలోని 7 రోజుల పేర్లు రాయండి. మీ పుట్టినరోజు ఎప్పుడు వస్తుంది? తేదీ రాయండి. మీకు మీ నాన్నగారు 50 రూపాయలు ఇచ్చినారు. మీరు కింది వస్తువులలో వేటిని కొంటారు? చాక్లెట్ 5 రూపాయలు, లడ్డు 8 రూపాయలు, బొమ్మ 12 రూపాయలు, బంతి 25 రూపాయలు, యాపిల్ పండు 10 రూపాయలు. వీటిల్లో ఏమేమి కొనగలరో, మీకు ఇష్టమైనవి ఏవేవి కొంటారో అవి నోట్ చేసుకోండి. కింది నోట్లకు సరిపడి చిల్లర ఇవ్వండి. 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు. పిల్లలు, పాఠం బాగా అర్థమైంది కదా. ఇంటి పనిని పూర్తి చేసి మీ గణిత ఉపాధ్యాయునికి చూపించండి. మరి మనము మరో కొత్త పాఠంతో మరో క్లాస్లో కలుద్దాం.